పనులు చేస్తారు. మన ఏ పని ఉన్నా కానీ నరేందర్ గారి పోయి ఈ పని ఉంది అన్న పని చేయాలంటే తప్పకుండా చేసి నేటి రోజు మన ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన మన పెద్దలు నరేందర్ రెడ్డి గారు మరి కార్పొరేటర్గా మరి కాబోయే మేయర్గా ఇక్కడికి వచ్చేసిన మన సమంత సిస్టర్ గారికి మరి తగ్గ గారికి మదన్ మోహన్ గారికి మరి జగన్మోహన్ గారికి లక్ష్మీనారాయణ గారికి ఇక్కడికి వచ్చేసిన మన కులవాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే నరేందర్ రెడ్డి గారు మ్యారేజ్ కానప్పటి నుంచి నాకు ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, మరి వీళ్ళంతా నాకు చెల్లెళ్ళ వాటి వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా నాకు మా యొక్క అల్లుడి లెక్క మేమంతా 50 సంవత్సరాల నుంచి టూర్ పోతాం కలిసి. మేము ఒక 50 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మరి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన మహేష్ కుమార్ గౌడ్ గారు తనకు తెలిసి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను చెయ్యన్నాడు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేస్తాను ముద్దూరు నుంచి కూడా చాలాసార్లు చేసుకుని తన ఇష్టం నాకు మొత్తం తెలుసు, తను ఏంటిదో నాకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నరేందర్ రెడ్డి గారు ఏదన్నా చేస్తాడు. నేను మహేష్ అన్న గారి దగ్గరికి పోయి 2 టికెట్లు ఇవ్వడానికి నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. మన పద్మశాల 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహేష్ అన్న గారు ఏం చెప్పారంటే మనకు 2200 గజాలు ఉత్తర తిరుపతి దగ్గర ఇస్తాన్నారు, కన్నడ పంపు ఇస్తాన్నారు. అవి శాంక్షన్ అయిన తర్వాత మా శమంత సిస్టర్ గారు మేయర్గా అయితే మనకు అక్కడ పర్మిషన్ కానీ ఏది కానీ ఏ ఆటంకం ఉన్నా నేను అక్కడ పోయి చేయించే నాకు ఉంది కాబట్టి నేను చేయిస్తాను. మన పద్మశాలకి ఏం అవసరం ఉన్నా నరేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళకు నాకు ఇంట్లో పోయి నేను పోయి రాయించుకున్న నాకు ఇది ఉంది కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి మీరే ఓటేస్తారు. మీరు వేయడం కాదు, మీరు ఒక 10 మందికి చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. మరియు తను మేయర్ అవుతారని నాకు నమ్మకం ఉంది. మార్కండేయ సాక్షిగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఓటేయాలా, ఓటేసి గెలిపించాలని మన ఇరవై అనిల్ గారు కూడా చెప్పారు. మీరు తప్పక పద్మశాలందరూ నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలా. తను కూడా రేపు వస్తున్నారు ఇక్కడికి. 20 అనిల్ గారు ఇప్పుడే మాట్లాడారు, 2 మాట్లాడి మహేష్ మోహన్ గారు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మన ఫండ్స్ వస్తాయి, లేకపోతే రావు. మీరు దయచేసి ఆలోచించండి. మనకు ఇంకా 3 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉంటుంది. మరి మన రోడ్లు ఇట్లా అవన్నీ కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే మనము మన నరేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకత్వం మనకు అవసరం. కాబట్టి ఆ నాయకత్వం మరి ఎన్నుకోవాలా, మీరు చేయాలా. దానికి దయచేసి మీరు అందరూ కష్టపడి చేయండి, ఓటు వేయండి. ఆచరణ ఓటు వేసేట ప్రతి ఒక్కరు అధ్యక్షులు ఎవరైతున్నారో వాళ్ళందరూ టిక్కు పెట్టుకుంటా ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటు వేసే విధంగా మీరు పొద్దున్న 7 గంటల నుంచి 5 గంటల వరకు టైం ఉంది. దాన్ని చేయాలని కోరుకుంటున్నా. మరియు నరేందర్ రెడ్డి గారికి ఏదైనా విద్యా సంస్థలు ఏమైనా సీట్లు కావాలి, ఏదైనా నేను ఏదైనా చేయిస్తాను. మన 70 తరఫాలకు నేను అధ్యక్షుడు కాబట్టి మన ప్రతి తరఫాకు పోయి నేను కాంగ్రెస్ ఓటు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేయర్ సీట్లు ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ప్రతి ఇది ఒకటే తరఫా డివిజన్ కాకుండా వేరే డివిజన్లు కూడా మనవాళ్ళని చెప్పి మన పద్మశాలంతా ఓటేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. మనం ఎక్కడ మనము ముందు కావాలని తలుచుకుంటే అసలు ఏదైనా ఉన్నారు. మేము మొన్న ఎలక్షన్లో కానీ మాకు లైబ్రరీకి కానీ అక్కగారు వచ్చి 25 లక్షలు ఎంపీ గారి దగ్గర ఇప్పించారు. అక్కడ ఆ విధంగా వీళ్ళు మనకు తోడ్పడతారు. నేను ఏదున్నా నేను చేయించే నాకు ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ మా శ్రీమంత సిస్టర్ గారికి ఓటేసి గెలిపిస్తారని నేను సభాముఖంగా కోరుకుంటాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. పద్మశాలి 41 సంఘం పెద్దలందరికీ మనకి అధ్యక్షత వహించిన మా సోదరిమణి ఇప్పుడు మన 19th వార్డు నుంచి కార్పొరేటర్గా చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంది శ్రీమంత గారు. మరియు మన మీ అందరికీ సుపరిచితులే పెద్దలు మన విజయ్ కాలేజ్ అధినేత మరియు హోటల్ అందరికీ తెలుసు కాబట్టి. ఎందుకంటే మన తను కూడా ఒక ఉపాధ్యాయునిగా లాస్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయ్యారు. అప్పుడు పిల్లలకు చదువులు నేర్పించారు. ఇప్పుడు కూడా పెద్దల మనకు అందరికీ సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలోకి వస్తుంది కాబట్టి మనందరి సహకారం తప్పకుండా ఉండాలి. మనం పెద్ద మెజార్టీతో గెలిపిస్తాము. ఎందుకంటే మనం 19th వార్డు అంటే మనకు చాలా గ్రేట్. ఎందుకంటే మన వార్డు నుంచే
మేయర్ అవుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మనకి గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరియు రోడ్లే కానీ ఇవన్నీ మనము చాలామంది చెప్పారు. వాటర్ సమస్య కూడా చాలా ఉందని, మున్సిపల్ వాటర్ అది కూడా తప్పకుండా అన్ని చేయిద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మన సోదరులందరి సోదరి మనందరి పొల్లుపోకుండా తప్పకుండా మెజార్టీ ఇవ్వాలనేసి నేను కోరుతున్నాను. మరి చివరగా మా యొక్క అధ్యక్షుల వారు తమ యొక్క సందేశం, దాంతో పాటు వారి యొక్క కాటిపల్లి సమంత నరేంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్ నుండి వారికి ఆహ్వానం వచ్చింది. అది కాకుండా మన నిజామాబాద్ నగరానికి మేయర్గా ఒక పెద్ద సీటు, క్యాబినెట్ హోదా, దానికి ఎన్నిక కాబట్టింది. మా సిస్టర్ మేయర్గా అసలు యాక్చువల్గా మా గల్లీ కాదు, మనకి మా ఇంట్లోకి వెళ్ళే ఒక సీట్ వచ్చింది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర రెడ్డి సార్ ఆయన చాలా ప్రముఖ వ్యాపారవేత్త కాకుండా రాజకీయాలలో తను కావాలంటే ఎప్పుడో ఎమ్మెల్యే అవుతుండే, మినిస్టర్ లెవెల్లో ఉండేవాడు. అది తన ఎందుకు అందనుకున్నాడో నాకు తెలియదు. అయితే ఏదైనా సందర్భంలో సమయం రావాలనుకుంటాను. అలా సమయం వచ్చింది. ఆ సేవ చేయాలని, నిజామాబాద్ ప్రజలకు సేవ చేయాలని ఆ సమయం వచ్చింది కనుక తన చేసుకున్నాడు. మనం సీట్ తెచ్చుకున్నాడు. మనం మన తరఫున మేము 95 ఫ్యామిలీస్ ఒక ఇంటికి నా ఇంట్లోనే 6 ఉండేవి. అట్లా 450 నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ 2 కలిపితే. సరే, మా వాళ్ళందరూ ఏకపక్షంగా సపోర్ట్ చేసే వాళ్ళే. అది మేము మాట్లాడుకున్నాము. మా వాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. నరేంద్ర సార్ చేయాల్సిందే అనేది ఒకటి ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాము. అన్న కూడా ఎటువంటి స్వభావం అంటే బుద్ధి స్వభావం. ఏదైనా అవసరం వచ్చిందని మనం పోయిందనుకోండి, ఫస్ట్ అది ఏంటి ప్రాబ్లం అసలు వింటాడు. విని అతనికి ఏదో ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వచ్చాడు, లేకుంటే ఎందుకు వస్తాడు అనే ధోరణితో దాన్ని సాల్వ్ చేస్తాడు. మనకు మంచి నమ్మకం అది. నాకైతే ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ సతీష్ రెడ్డి బామ్మర్ది వాళ్ళ కొడుకంటే నాకు అల్లుడవుతాడు. 1995 నేను జిల్లా పరిషత్లో పనిచేస్తుండే. అప్పుడు రాత్రి 6 గంటలకు 7 గంటలకు ఫోన్ వచ్చింది. సతీష్ రెడ్డి కొడుకు జిల్లా మన కుక్క దర్శనం. ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. నేను జిల్లా పరిషత్లో అప్పుడు పనిచేస్తున్నాను. సరిగ్గా 21 years అవుతుంది అనుకుంటున్నాను, 1995. అయితే వెంటనే కొద్దిసేపు ఆలోచించిన. ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లన్నా మళ్ళీ ఇంటికి పోయేసరికి చాలా పెద్ద కలిసింది అది ఆ కుక్క. అయితే ఆ పిల్లగాడికి ఏం చేయాలి మరి, ఎట్లా అసలు వాళ్ళు ఏమన్నా నన్ను అడుగుతారు. ఎందుకంటే మనం కుక్కను అజాగ్రత్త చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటికి ఫోన్ చేసినప్పుడు ల్యాండ్ ఫోన్, మీరు ఎందుకు 70 మన ఎదురు నేర్చినప్పుడు ఏదో టెన్షనే కదా అని అంటే, నేను వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు. అంతా ఇక వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చేసి పిల్లగాడికి పరిశ్రమ ఉన్నది. ఒక్కటే మాట్లాడింది, మదన్ గారు నువ్వు దానికి టీకాలు ఇప్పించినావా, దానికి వ్యాక్సినేషన్ వేయించినావా అంటే, నేను వేసినప్పుడు వేయించినంటే సరే కావాలంటే చూసుకుంటాను. నేను వెళ్తే వెళ్ళిపో, మంచిగా మాట మాట్లాడితే మళ్ళీ నీకు కూడా బాధపడతాను, నేను చూసుకుంటా అంటే. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే తన స్వభావం ఎటువంటి స్వభావం అంటే, ఏదైనా ఎదుటివాడికి ఏదైనా చెయ్యాలి, మనం నమ్ముకొని వచ్చినాడు కనుక చేయాలి అనేది స్వభావం ముఖ్యమైనది. అదే కూడా వస్తే పర్సనల్ అవసరం వస్తే ప్రశాంత్ రెడ్డి సార్ మినిస్టర్ గారికి కూడా మాట్లాడాల్సింది మాట్లాడాడు. కానీ నాకు కాదు అంటాను లేదు. ఎటువంటి దాని సైడ్ మార్చడానికి కూడా ప్రయత్నం చేయలేదు. నాది ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి సమంత రెడ్డి గారు మన ఇంట్లోకి వెళ్ళి అసలు పక్క ఇల్లు యాక్చువల్గా, కానీ మా ఇంట్లోకి వెళ్ళి పోటీ చేస్తుందని అనుకుంటున్నా. పెద్ద మనసుతోని మమ్మల్ని మా తరపు వాళ్ళందరికీ హామీ ఇవ్వాలా. తప్పకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే నరేంద్ర రెడ్డి సార్ కూడా మేము మాట్లాడుతూ చేస్తాము. నిజంగా చెప్పాలంటే వల్ల కూడా ఫండ్ తీసుకొచ్చేసి ముఖ్యంగా సిటీ ఒక రాష్ట్రంలోనే ఒక మోడల్ సిటీగా కూడా చేసేటంత శక్తి ఉన్నది.
వీధి దీపాలు అయితేంది, పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రత అయితేంది, అంతర్గత రోడ్లు అయితేనేది. తర్వాత ముఖ్యంగా దృష్టి ఏంటంటే మహిళలకు కొద్దిగా భద్రతగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు మేయర్ అయిన తర్వాత మీరు అవుతారు అన్న ఉద్దేశంతో నేను కోరుతున్నా. ముందే మహిళలకు భద్రత, ఎందుకంటే చైన్ స్టాకర్స్ వాళ్ళ మీద కొద్దిగా ఇబ్బంది. తర్వాత హెల్త్ క్యాంప్స్ కూడా పెడితే కొద్దిగా బాగుంటుంది. తర్వాత రాష్ట్రంలోనే ఇప్పుడు మంచిగా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతారని నేను కోరుకుంటున్నాను. ఒక దృష్టితో విని అవసరం వస్తే సాల్వ్ చేస్తారని కోరుతున్నా. మా వాళ్ళకి కూడా మీరు మీ స్పీకర్ చెప్పండి. చాలా పెద్ద మనసున్న వ్యాపారవేత్త. తనకు ఇంతకుముందు నాకు తెలుసు, నేను నిజామాబాద్ ఏ ఎమ్మెల్యే గెలిచినా కానీ వాళ్ళందరితో చాలా ఖచ్చితంగా ఉండి ఎన్నో పనులు చేసింది. ఇక నాకు ఇచ్చిన ఇటువంటి అవకాశానికి అందరికీ నా యొక్క పని కూడా మన ఓటు ఉన్నాయి. 200 వరకు 300 వరకు ఇలా సరే అవన్నీ మేము రావడం జరిగింది. వారికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. రాహుల్ గారు ఇక డాడీ కూడా నాకు బిజీ ఉంటే మీరు కూడా చూసుకోండి. ఇక్కడ మేడం డైరెక్ట్ అడగలేకపోతాం కానీ మీరు ఇద్దరికే కలుగుతున్నాం. ఓకే, నమస్కారం. వాయిస్ అది కరెక్ట్ లేదు కదా, ఇంకో మాట్లాడలేకపోతాను. అందరికీ అందరికీ నమస్కారం అన్న. 42 నుంచి నేను కేశవేలు చూడాలి మహేష్ మా పక్కన కలిసి కాంటాక్ట్ చేస్తున్నాము. అమ్మగారికి మేయర్ పదవి వస్తుంది, 100% వస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. వారికి అటు నాకు 42 డివిజన్లో ఉండాలి. ఏమున్నా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేసుకునే ప్రయత్నంలో మేము ఉంటాం. 100% వర్క్ విషయంలో ఎక్కడ కానీ ఇవ్వకపోవడం అది మా గ్యారెంటీ. థ్యాంక్ యూ. వచ్చింది శబ్దత కొలిపోయాయి. ఎందుకంటే అవసరం ఏం అవసరం మన కుటుంబాన్ని తీసుకుంటే. బట్ వీళ్ళందరినీ చూస్తే నాకు రియల్లీ ఈరోజు నా ఇన్స్పిరేషన్ మొదలైంది. విధంగా ఈ చూసే ఈ ఇన్స్పిరేషన్, ఈ ఉల్లాసాన్ని నేను ప్రత్యేకంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా ఈ సభాధ్యక్షుడు ఫస్ట్ ఉమేష్ గారు మా కాలనీ కోసం చాలా మా ఇద్దరికి చాలా ఆప్యాయత ఉంది. సో వారితో పాటు జగన్ గారిని ఎక్కడో అంటే ఈ మధ్య జ్ఞాపకం చేస్తే ఒకసారి ఎగ్జామ్ మందిలో వచ్చారు. జగన్ గారికి నాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా ఒక వీధి వరిష్టంగా 28 సంవత్సరాల బంధం ఉంది మా ఇద్దరికి. ఆ వారు ఇక్కడ ఇవన్నీ ప్రత్యక్షమయ్యారు. వారితో పాటు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు కూడా నాకు చాలా, మేము ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఒక 30 సంవత్సరాలు అవుతుంది. సో అక్కడ మీరు ఆర్ఐగా ఉన్నారు, తర్వాత తహసీల్దార్ అయ్యారు. అడప మాకు వారికి కాలేజీ పరంగా ఈ సర్టిఫికేట్ రాల్సింది మాకు పోగానే చేసేవారు. నిజంగా ఆ హ్యాట్స్ ఆఫ్ దెమ్. అదేవిధంగా నాకైతే మీరు పక్కనే ఇల్లు ఇదంతా చూస్తుంటే ఆనందం అనిపించింది. అన్నిటికన్నా ప్రాధాన్యం ఏంటంటే మా దత్తాత్రేయ గారు అంటే మాది కూడా పెళ్లి ఆదర్శమైన వివాహం. రమేష్ రెడ్డి గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మా పెళ్లి జరగడానికి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేషన్లో దత్తాత్రేయ గారి పాత్ర చాలా ఉంది. నిజంగా అంటే చాలా ఆనందం అనిపించింది. తర్వాత ఇద్దరు కూడా అందరూ కనిపిస్తుంటే ఒక మంచి ఆనందం అనిపిస్తుంది. భాష ప్రకాశం డైనమిక్ లీడర్ ఆయన మాహో క్రియేట్ అంటారు. మేము అనుకుంటే క్రియేట్ చేస్తాడు, ఉన్న ఇష్యూ చాలా ఉంటారు. నిజంగా అంటే వీళ్ళందరూ కనపడుతున్నారంటే నాకు ఆ మహేష్ కుమార్ గౌడ్ అవకాశం ఇచ్చి మా సత్యమందికి ఈ 19th వార్డులో కంటెంట్ చేయమనడము, మేయర్ ఇష్టపడము. ఇక లలిత అయితే మా సిస్టర్, ఇక రఘుబాబు నేను చాలా బంధం ఉన్నది మా ఇద్దరికి. ఇక రఘు అనగానే రఘు ఏం చెప్పినా మా ఇద్దరికి చేస్తుంటాం. ఇక చెప్తే తప్పకుండా నేను వారి విన్నపాన్ని కన్సిడర్ చేస్తాను. నాకు కూడా అంటే వాళ్ళు చేస్తారు. ఇట్లా సో ఇక్కడ ఉన్నటువంటి మా మరికొండకి సభ్యులు బాగా దగ్గర పెట్టారు. ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇట్లా చూస్తున్నాను పర్లేదు మనకి మంచిగా ఏవో పాత జ్ఞాపకాలు నిర్వహిస్తున్నాను.
నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక పేరున మగవారి ఏదైనా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు భద్రత అడిగారు. భద్రతతో పాటు సంరక్షణ అంటే ఎవరికి ఇందాక తనకు ఇన్సిడెంట్ అయితే జ్ఞాపకం వచ్చింది. మా సతీష్లో కుక్క కలిస్తే మీరు కుక్క కలిసింది అంటే కుక్కలకు కూడా సంరక్షణ గురించి బాగా మున్సిపాలిటీ ఎక్కువ చేయాలని ఆలోచన వచ్చింది నాకు. ఈ మధ్య ఎక్కడ పోయినా కుక్కలతో చాలా మంది ఇబ్బందులు చూసినప్పుడు రావడం అది చాలా ప్రత్యేకమైన శ్రద్ధ. మా సతీమణి గారు మేయర్ అయిన తర్వాత అది ఇంపార్టెంట్ ఇష్యూ. మా మదన్ మోహన్ గారు చెప్పినట్టుగా అది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. సో వీటితో పాటు ఇవన్నీ మేము చేయడానికి చాలా డైనమిక్గా వాళ్ళు అందరూ ఇక్కడ వేదికలో చెప్పారు. అదేవిధంగా మేము స్పందిస్తాము, చెప్పగానే స్పందిస్తాము. ఓట్లు చెప్పగానే కూడా ఏదైనా కూడా ఆపేది లేదు, తగ్గేది లేదు. సో ఇక్కడ ఇచ్చేటువంటి సభ్యులందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇది ఇక్కడ కొద్ది మందికి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, ఎన్నో రకాల మనసులో ఉంటుంది. బట్ ఏది ఏమైనా మనం అందరము ఒకటే. కానీ ఇక్కడ ఇది ఢిల్లీ సమస్య కాదు, ఇది గల్లీ సమస్య. గల్లీ సమస్యలో గల్లీలో ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది, మేయర్ వస్తుంది. మన స్వార్థ నాకు అవసరం ఉంది గల్లీలో. తర్వాత అధికారంలో ఎవరున్నారు, అధికారంకు స్వయంతో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వ పార్టీనే మనకు ఇంకా హ్యాపీ, ప్రతి మూమెంట్ హ్యాపీ. అంటే ఢిల్లీ సమస్య వేరు. ఢిల్లీ సమస్యతో అందరికీ కూడా సపరేట్ మేమేం దాంట్లో మా యొక్క ఎలాంటి ఇది ఉండదు. దయచేసి ఇది గల్లీ సమస్యగా భావించి గల్లీలో ఉంది అధికారం ఏంటి అన్ని సులభంగా జరగడానికి. ఈరోజు నేను రాగానే నాకు ఎంత ఆనందం ఇచ్చారంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ చేశాడు. నన్ను డాడీ ఏమి తెలుస్తారు, డాడీ ఇప్పుడు కొత్తగా కేసు వచ్చారు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇప్పుడు నేను ఫోన్ చేయిస్తా, నోట్ చేసుకొని నెంబర్ ఫీడ్ అవుతుంది. ఈ మధ్యంతరం ఎలాంటి ఇబ్బందులు తెచ్చినాం, మీకు సహకారం అంతే అంటే ఆయన ఫోన్ చేశాడు. అనగారు ఇది నా బ్యాగ్ మీకు వచ్చాను అధ్యక్షుడు చెప్పారు. అది టేక్ కేర్ వెరీ గుడ్. ఇంతలో ఎవరికైనా మన సభ్యులందరికీ ఎక్కడున్న చిన్న ఆపద ఇదంతా ఇన్సిడెంట్ జరిగితే మీరు నాకు ఒక ఫోన్ చేస్తే నిమిషాల మీద రిలీఫ్ దొరుకుతుంది. నిమిషాల మీద దయచేసి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని ఈ గల్లీ సమస్యను భావించి మా యొక్క సతీమణి మీరందరూ మా సతీమణితో పాటు ఎక్కడ ఉన్నా నా పక్క సోదరుడు పార్టీలో కార్పొరేటర్ ఆయన గెలవాలి. ఇక్కడున్న మీ బంధుమిత్రులందరూ మీ కుటుంబ తరపులు ఇన్ని కాలంలో మా అధ్యక్షుడు 70 తరఫున అధ్యక్షుడు. కాబట్టి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సమాజం మీద చాలా వర్కౌట్ అవుతుంది. సో ఎన్నికల పెద్దలందరూ కూడా మీరు ఇంతకుముందు అభ్యర్థించారు. ఆ మాట ప్రకారం మాకు 100% విశ్వాసం ఉన్నది. ఎలాంటి బాధ లేకుండా మాకు కోరిక వస్తాయి. కాబట్టి దయచేసి మర్చిపోకుండా అవకాశాలు ఇస్తే మిగతా అన్ని అందరూ ఇంతకుముందు మా జగన్ గారు మరి అడిగేది ఒకటే ఓటు ఏది అడగలేండి ఉన్నారు, అన్ని చేస్తున్నారు, ఓటు అడుగుతున్నారు. ఆ ఓటు ఏంటి? సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరో వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 19వ వార్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా రైల్లోకి దిగాను. కాబట్టి నేను మీ ఓటుని అందరూ కూడా నాకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మిగతా విషయాలన్నీ అందరూ వాళ్ళే మాట్లాడారు. నేను ఇప్పుడే అంటే చెప్పుకోకూడదు కదా, ముందు నేను 19వ వార్డు నుంచి గెలిచిన తర్వాత మీరందరూ కూడా ఏ వార్డులో ఉన్నా కూడా అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేస్తారని నేను దళితంగా అందరూ చెప్పింది. కాబట్టి మీరు అందరూ ఓటు వేసి ఫస్ట్ గెలిపేయండి. ఆ తర్వాత మనం అంతా పట్టణ అభివృద్ధి కోసం ప్రయత్నం మొత్తం అభివృద్ధిలోకి వేస్తామని చెప్తున్నాను.